హాయ్ హలో వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. సో ఇది డే 5. ఈరోజు మనం వాజ్ వర్ ఎక్కడ యూజ్ చేస్తాం, అలాగే మనం వాటితో సెంటెన్సెస్ ఎలా క్రియేట్ చేయాలో, అలాగే పాజిటివ్ నెగిటివ్ కూడా తెలుసుకుందాం. సో మెయిన్ మనం గుర్తుంచుకోవాల్సింది వాజ్ వచ్చేసి సింగులర్, వాజ్ సింగులర్, వేర్ ప్లూరల్. వాజ్ వచ్చేసి ఇక్కడ మనకు ఐ యామ్ అంటే డూయింగ్, ఇది ఐ వాజ్ అంటే ఎప్పుడో అయిపోయిన వాళ్ళకి, అంటే చనిపోయిన వాళ్ళకి, అలాంటి వాళ్ళకు రాసేటప్పుడు ఐ వాజ్ సంథింగ్, ఐ వాజ్ అంటే నేను అప్పుడు. సో సంథింగ్ అలాగా వాజ్ అంటే జరిగిపోయిన దానికి యూజ్ చేసేది మెయిన్గా గుర్తుంచుకోవాలంటే. వాజ్ అంటే సింగులర్, వర్ అంటే ప్లూరల్. సో వాజ్కి హై, హీ, షీ, నేమ్, ఇట్, దట్, దిస్. వేర్కి వి, యూ, దే, దీస్, దోస్, ఆల్. సో అర్థమైందా? ఇప్పుడు వాజ్తో సెంటెన్సెస్ క్రియేట్ చేద్దాం. సబ్జెక్ట్, వర్బ్, కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్. ఐ వాజ్ ఏ ఇంజనీర్, నేను అప్పుడు ఇంజనీర్ని. ఐ వాజ్ నాట్ ఇంజనీర్, నేను అప్పుడు కూడా ఇంజనీర్ కాదు. హీ వాజ్ ఇంజనీర్, అతను ఇంజనీర్. హీ వాజ్ నాట్ ఇంజనీర్, అతను అప్పుడు కూడా ఇంజనీర్ కాదు. షీ వాజ్ ఇంజనీర్, ఆమె ఇంజనీర్. షీ వాజ్ నాట్ ఏ ఇంజనీర్, ఆమె అప్పుడు కూడా ఇంజనీర్ కాదు. రాము వాజ్ ఏ ఇంజనీర్, అప్పుడు రాము ఇంజనీర్. రామ్ వాజ్ నాట్ ఏ ఇంజనీర్, రాము అప్పుడు కూడా ఇంజనీర్ కాదు. అలాగే ఇట్, దట్, దిస్, ఈ మూడిటికి కూడా అట్టే చేయాలి. సో ఇట్ వాజ్ ఏ గుడ్ బుక్, అది గుడ్ బుక్. ఇది మనం ఒక ఆబ్జెక్ట్ తెలిపేటప్పుడు మనం ఇట్, దట్, దిస్ వాడతాం. అలాగే ఒక మనిషిని తెలిపేటప్పుడు ఐ, హీ, షీ, రామ్ అంటే సంథింగ్ పేరు, సీత. అలా కొన్ని నేమ్స్ పెట్టుకోవచ్చు, నేమ్స్తో క్రియేట్ చేసుకోవచ్చు, ప్రొనౌన్స్తో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్ వాజ్ నాట్ ఏ గుడ్ బుక్, అది గుడ్ బుక్ కాదు. దట్ వాజ్ నాట్ ఏ గుడ్ బుక్, అది గుడ్ బుక్ కాదు. దట్ వాజ్ గుడ్ బుక్, అది గుడ్ బుక్కే. మనం జరిగిపోయిన సెంటెన్స్ వాడేటప్పుడు మనం వాజ్, వర్ వాడతాం. మెయిన్ అది గుర్తుంచుకుంటే చాలు. వాజ్ అంటే సింగులర్, వర్ అంటే ప్లూరల్. అలాగే వేర్ యూజ్, మనం వేర్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే సబ్జెక్ట్, వేర్, కాంప్లిమెంట్, ఆబ్జెక్ట్. సో వి వేర్ నాట్ ఇన్ ది పార్టీ, మనము అప్పుడు కూడా పార్టీలో లేము. వి వేర్ ఇన్ ది పార్టీ, మనం అప్పుడు కూడా పార్టీలో ఉన్నాం. యు వర్ ఇన్ ది పార్టీ, నువ్వు అప్పుడు పార్టీలో ఉన్నావు, లేదా మీరు అప్పుడు పార్టీలో ఉన్నారు. యు వేర్ నాట్ ఏ పార్టీ, మీరు అప్పుడు కూడా పార్టీలో లేరు. దే వేర్ నాట్ ఇన్ ది పార్టీ, వాళ్ళు అప్పుడు పార్టీలో లేరు. దే వేర్ ఇన్ ది పార్టీ, వాళ్ళు అప్పుడు కూడా పార్టీలో ఉన్నారు. నెక్స్ట్ ఆల్ మెంబర్స్ వేర్ ఇన్ ది పార్టీ, అంటే వాళ్ళందరూ అప్పుడు పార్టీలో ఉన్నారు. నాట్ అంటే వాళ్ళందరూ అప్పుడు కూడా పార్టీలో లేరు, జరిగిపోయిన దాన్ని వాజు, వర్ వాడతాం. నెక్స్ట్ వీటికి ఆబ్జెక్ట్స్ అంటే సంథింగ్ ఆబ్జెక్ట్ని మనము ఇవి వాడతాం. మనం అలాగే మనుషుల్ని పోసేటప్పుడు ఇవి వాడతాం. సో దీస్ వేర్ నాట్ ది ఫ్రెష్ వెజిటేబుల్స్, అవి ఫ్రెష్ వెజిటేబుల్స్ కాదు. దే వేర్ ఫ్రెష్ వెజిటేబుల్స్, అవి అప్పుడు కూడా ఫ్రెష్ వెజిటేబుల్స్. దోస్ ఆల్ బిస్కెట్స్ కూడా ఆల్ బిస్కెట్స్ ఆడింది. ఇవన్నీ కూడా వాటికే వాడతాం. ఇవి వచ్చేసి సబ్జెక్ట్స్, ఇవి వచ్చేసి మనం వాడే థింగ్స్. సో నెక్స్ట్ అలాగే మనము దీనికి సంబంధించి వొకాబులరీ తెలుసుకుందాం, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మీరు ఓన్గా సెంటెన్సెస్ క్రియేట్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.